మనం ఒక్కరమే దీవించబడ్డం కాదు, కానీ కలిసి దీవించబడ్డం అనేది, గ్రో టుగెదర్ అనేది దేవుడు మనకిచ్చినటువంటి అంశం. యెహోషువ, కాలేబులు పాలితీన్ ప్రదేశానికి అర్హత పొందుండొచ్చు కాక, యెహోషువ, కాలేబులు పాలితీన్ ప్రదేశంలోకి ప్రవేశించే అర్హత పొందుండొచ్చు కాక, కానీ మిగిలిన సమాజం రాకుండా, సమాజంతో పాటు వెళ్లకుండా వాళ్ళిద్దరూ వ్యక్తిగతంగా వెళ్ళలేరు. అలాగే ఇక్కడ కూడా మనము ఎంతమందిని నడిపించగలమో, ఎంతమందితో మాట్లాడగలమో వారిని తీసుకొని రాకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దీవెనకరమైనటువంటి మేళ్ళు ఏవి కూడా మనం కూడా అనుభవించలేము. కనుక మన దీవెన ఇంకొకరితో ముడిపడి ఉంది. దీన్నే కాంబినేషన్ బ్లెస్సింగ్స్ అంటాం. నా బ్లెస్సింగ్ ఇంకొకరి దీవెనతో కనెక్ట్ అయి ఉంటుంది. నా స్వస్థత ఇంకొకరి స్వస్థతతో కనెక్ట్ అయి ఉంటుంది. అబ్రహాము అబీమెలెకు కుటుంబం వారి కోసం, వారి పిల్లల కోసం ప్రార్థన చేసిన మరుక్షణం వారు కూడా దర్శించబడ్డారు. అలాగే యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసిన తర్వాత కోల్పోయిందంతా 200 పొందుకున్నాడు. అలాగే ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తను స్వస్థపరచబడ్డానికి 12 సంవత్సరాల నుంచి తను బాధపడుతున్నటువంటి ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి స్వస్థపరచబడాలి అంటే యేసు ప్రభు 12 సంవత్సరాల కుమార్తె, 12 సంవత్సరాల అమ్మాయి అయినటువంటి యాయీరు కుమార్తెను స్వస్థపరచడానికి ఆ దారి గుండా వెళ్ళాలి. అంటే యాయీరు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచుకొని తన ఇంటికి రమ్మని ఆహ్వానించకపోతే ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ మార్గంలో ఇద్దరిని కలిపేది 12 సంవత్సరాలు అనే మాట. అంటే ఆ స్త్రీకి ప్రారంభమైనటువంటి సమస్య, ఆ పుట్టిన బిడ్డ రెండు ఒకేసారి జరిగాయి. కనుక ఈ కాంబినేషన్ అనగా ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి దీవెనలో మన స్వస్థత, మన విడుదల ఇంకొకరి స్వస్థత, ఇంకొకరి విడుదలతో ముడిపెట్టబడి ఉంది. దీన్ని మర్చిపోవద్దు. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేయగానే తను కోల్పోయిన సమస్తం తిరిగి పొందుకున్నాడు. కనుక ఎవరెవరు ఈ యొక్క సహవాసంలో ఉండాల్సిన వారు, ఉన్నవారు, ఇప్పుడు లేనివారు, ఆగిపోయిన వారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరితో మాట్లాడండి, వారందరినీ పురికొల్పండి. ఒకవేళ జూమ్లో వీలవ్వకపోతే యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ జాయిన్ అవ్వడానికి వారిని ప్రేరేపించండి. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. మా పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రముతో ఇదిగో ఈ యొక్క ఉదయకాలం మాటలు సిద్ధపరచుకొని మీ సన్నిధికి రావడానికి కృపనిచ్చిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను కృప ఏకీభించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగో సమాజముగా ఇదిగో ఎక్కడక్కడ ఉన్నప్పటికీ మా జియోగ్రాఫికల్గా మేము రకరకాల లొకేషన్స్లో ఉన్నప్పటికీ వర్చువల్గా మేము అందరం ఏకీభవించి ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక తాత్పర్యం, ఏక అవగాహనతో మీ సన్నిధికి రావడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు. ఈ యొక్క సహవాసాన్ని, యొక్క సరిహద్దులను దినదినము విశాలపరుస్తున్నందుకు, విస్తరింపజేస్తున్నందుకు మీకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావం బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం అయినా. అలాగే ప్రత్యేకంగా నాయన ప్రభా, ఈరోజు మా కోసం మమ్మల్ని దర్శించి వాక్యం చేత మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ దినపు మాట కొరకు వేడుకుంటున్నాం తండ్రి. మాతో మీరు మాట్లాడండి. ఈ దిన ప్రార్థన అంశం కొరకు ఎంతమంది ప్రార్థించారో, ఏకీవించారో వారందరినీ సమయంలో ఎత్తిపడతా ఉన్నాం. వారందరి మీద మీ కనుదృష్టి ఉంచండి. దీవించి, ఆశీర్వదించి, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తం సమకూర్చి జరిగించమని ఉదయకాలం మాతో మాట్లాడమని అడుగుతూ స్తుతించి, ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. 37వ కీర్తన 14వ వచనం చదువుతా ఉన్నాం మనం. 37వ కీర్తన 14వ వచనం. దీనులను, దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. పడద్రోయుటకు, చంపుటకు, దీనులను, దరిద్రులను
పడద్రోయడానికి. ఎవరైతే ఆత్మీయ దీనత్వం కలిగి ఉండడం అనేది మనకేమో అది లోయెస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు చాలా హైట్లో ఉన్నారు అనే సంగతిని ఈ మాట ద్వారా చూస్తూ ఉన్నాం. మరొకసారి దీనులు దరిద్రులు అనే మాటని మనం మాట్లాడుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు లేదా ఆత్మ విషయమై దరిద్రులైన వారు అని అర్థం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని మొదలు పెడుతూ నోరు తెరిచి మొదటి మాట ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట. ఇక్కడ ఈ దీనులు దరిద్రులు అనే మాటకి ఎవరైతే వాక్యం చేత సంధించబడ్డప్పుడు వాక్యం మన జీవితంలోకి రావడానికి ఇక వాక్యాన్ని అలౌ చేస్తామో, వాక్య ప్రవేశానికి మనం ద్వారం తెరుస్తాము, హృదయంలోని తలంపులు పరిశోధించబడతాయి. అప్పుడు మనం ఆత్మీయంగా ఎంత దరిద్రతలో ఉన్నామో తెలుస్తుంది. అప్పుడు మనం ఆత్మీయంగా ఎంత లోయెస్ట్ ప్లేస్లో ఉన్నామో తెలుస్తుంది. ఇలా ఎవరైతే తమని తాము ఆ వాక్యము తమ జీవితంలోనికి రావడానికి ఇక ప్రవేశానికి వాక్య ప్రవేశాన్ని అంగీకరిస్తున్నారో వారు ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు. చూడ్డానికి దీనత్వం దరిద్రత అనే మాట లోయెస్ట్ అనగా తక్కువ స్థాయిది అనిపించేలా కనపడుతుందేమో, కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని గమనిస్తే లవోదికీయ సంఘంతో మాట్లాడేటప్పుడు నీవు దరిద్రుడవై ఉండగా నాకేమీ కొదవలేదు అనే ఆలోచనలో నువ్వు ఉన్నావని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా అందరం కూడా ఆత్మీయంగా దరిద్రులమే, దీనత్వం కలిగి ఉండాల్సిన వారమే. కానీ ఎవరైతే వాక్య ప్రవేశాన్ని తమ వ్యక్తిగత జీవితంలోకి ఆహ్వానిస్తున్నారో, ఆ ప్రవేశాన్ని ఒప్పుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, వారు మేమెంత దీనులమో మేమెంత దరిద్రులమో అర్థమవుతుంది, బోధపరచబడుతుంది. అలా బోధపరచబడిన వారిని ఆత్మ విషయమై దీనులు అంటాం. ఆత్మ విషయమై ఇదిగో ఈ వాక్యం నీకు ప్రకటించబడగానే, ఇదిగో నీ లోపం ఇది అని తెలియజేయబడ్డగానే చిత్తం ప్రభువా అనడం వేరు, అది నాకు కాదు ఇంకెవరెవరు అది కలిగి ఉన్నారో ఇంకెవరినో చూడడం వేరు. దేవుని వాక్యం మనకు బోధించబడేది మనస్సాక్షి మనల్ని గద్దించడం కోసం, మన మనస్సాక్షి మనల్ని గద్దించడం కోసం, అంతేగాని వాక్యం నుంచి రాళ్ళు ఏరుకోవడం కోసం కాదు, ఎవరినో కొట్టడం కోసం, రాళ్ళు ఏరుకోవడం కోసం కాదు. మాట్లాడేది ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది అనుకుంటున్నాను. తర్వాత ఆత్మ విషయమై దీనులైన వారు దరిద్రులైన వారు ఉన్నత స్థలంలో ఉన్నారు, వారిని అక్కడి నుంచి కింద పడేయాలి. వారిని అక్కడి నుంచి కింద పడేయడం కోసం యథార్థంగా ప్రవర్తించేవారు, అంటే దీనత్వంలోకి వెళ్ళి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం సంధించబడ్డప్పుడు ఇదిగో నేనంత దీనుడను దరిద్రుడను అర్థమైన తర్వాత యథార్థంగా ప్రవర్తించడానికి తీర్మానం చేసుకొని యథార్థంగా ప్రవర్తించేవారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని చంపేయాలి. ఆత్మీయ దీనత్వము అనే ఆత్మీయ ఉన్నత స్థితిని అక్కడి నుంచి కింద పడేయాలి. యథార్థంగా ప్రవర్తించే వారిని చంపేయాలి. ఇది చేయడం కోసం భక్తిహీనులు, ఎందుకు భక్తిహీనులు అంటే ఈ భక్తిహీనులు వీరు మాలాగా లేకుండా ఇంకేదో చేస్తున్నారు. వీరు మావలే ఉండకుండా కయీను హేబేల్ని చంపడానికి ఒక కారణం ఏంటి అని అడిగితే, అసలు హేబేల్ అనేవాడే భూమి మీద లేకపోతే నేనే కదా, దేవుడు నన్నే అంగీకరిస్తాడు కదా అనేది తన ఒపీనియన్. భక్తిహీనులు అంటే భక్తి తెలిసి భక్తి చేయని వారు, భక్తిహీనులు అంటే భక్తి తెలిసి చేయని వారు, దేవుని వాక్యాన్ని అలో చేయకుండా ప్రవేశించనీయకుండా అడ్డగిస్తూ కఠిన హృదయం కలిగిన వారు. అలాంటి వారు ఈ భక్తులను లేకుండా తీసేస్తే వారి భక్తిహీనతే భక్తి అవుతుంది. అది వారి యొక్క ఉపాయము, పన్నాగము. అయితే పాయింట్ ఏంటంటే ఈ భక్తిహీనులు రెండు రకాలుగా ఫైట్ చేస్తున్నారు. ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. వాక్యము
మనము అర్థం చేసుకోగలిగితే ప్రతి ఆత్మీయ దీనత్వము మరియు యథార్థంగా ప్రవర్తించాలనుకునే వారి మీద యుద్ధం చేసేది ఎవరు, వారికి విరోధంగా పనిచేసేది ఎవరు అని అడిగితే ఒక పర్స్పెక్టివ్లో నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. గమనించండి ఒకసారి. మన భక్తిహీనత మన మీద యుద్ధం చేస్తుంది. నేను మాట్లాడేది ఎవరో భక్తిహీనులు వచ్చి నిన్ను పడద్రోస్తారు, ఎవరో భక్తిహీనులు వచ్చి నిన్ను చంపేస్తారని చెప్పట్లేదు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మీయ ఆ యొక్క దీనత్వము, యథార్థంగా నడిచే నీ యొక్క నడవడిక, దీన్ని నీలో ఉన్నటువంటి భక్తిహీనతనే చంపేయడం కోసం, పడద్రోయడం కోసం కత్తి దూసి విల్లెక్కి పెట్టి ఉండడాన్ని ఈరోజు మాట్లాడుకుంటున్నాను. ఎవరో శత్రువుల గురించి నేను మాట్లాడలేదు. మనలో ఉన్నటువంటి భక్తిహీనత గురించి నేను మాట్లాడుతున్నాను. మనలో ఉన్న భక్తిహీనతే మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ దీనత్వానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క యథార్థంగా ప్రవర్తించే నడవడికకి విరోధంగా పనిచేస్తూ ఉంది. అయితే ఈ భక్తిహీనత రెండు రకాలుగా పనిచేస్తూ ఉంది. కత్తి దూయడం వేరు, విల్లెక్కు పెట్టడం వేరు. కత్తి దూయడం, విల్లెక్కు పెట్టడం అనే రెండు మాటలకు కూడా రెండు రకాల వెపన్స్ని, రెండు రకాలుగా వాడే విధానాన్ని మనం చూస్తాం. ఒకటి స్వార్డ్, కత్తి, కెరెవ్ అనే పదాన్ని మాట్లాడుకున్నాం. ఖడ్గము, కత్తి ఎప్పుడు కూడా దీన్ని ఏమంటామంటే క్లోజ్ కంబాట్. అంటే ఎవరైనా ఖడ్గం పట్టుకున్నవారు, ఖడ్గాన్ని ఎవరు విసిరివేయరు. ఖడ్గాన్ని లేదా కత్తిని చేతిలో పట్టుకున్నప్పుడు ఖడ్గము చెయ్యి విడిపోకుండా చూసుకోవాలి. అంటే ఆ ఖడ్గం పట్టుకున్న వారు, కత్తి దూసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ఖడ్గం వారి చెయ్యి విడిచిపెట్టదు. అంతేకాకుండా క్లోజ్ కంబాట్ అంటే ఈ యొక్క కత్తితో యుద్ధం చేసేవారు, కత్తిని దూసిన వారు ఎదురుగా డైరెక్ట్గా వ్యక్తిగతంగా వారే స్వయంగా వారి చేతితో వారి ఖడ్గమును పొడవడం కోసం, లేకపోతే దాడి చేయడం కోసం, లేకపోతే గాయపరచడం కోసం వాడతారు. బట్ విల్లెక్కు పెట్టడం అనేది ఎప్పుడు కూడా ఇది డైరెక్ట్ క్లోజ్ కంబాట్ కాదు. అంటే నీ ఎదురుగా వచ్చి లేకపోతే నీతో డైరెక్ట్గా యుద్ధం చేయదు, ఇండైరెక్ట్గా చేయబడే విరోధమైనటువంటి పోరాటం. అంటే ఈరోజు నేను ఈ 14వ వచనం గురించి మాట్లాడేటప్పుడు 14వ వచనంలో 37వ కీర్తన 14వ వచనంలో దీనులను దరిద్రులను పడద్రోయుటకై ఎవరైతే ఆత్మీయంగా దీనత్వము దరిద్రత కలిగి ఉన్నారో మీక్ అంటాం అనే ఈ అనవీం అనే పదాలు చూస్తాం. వీరిని పడద్రోయడం కోసం ఎవరో రావట్లేదు, ఎక్కడో ఉన్నటువంటి భక్తిహీనులు కాదు, కానీ మనలో ఉన్నటువంటి భక్తిహీనతే పోరాటం చేస్తుంది. ఆ భక్తిహీనత ఒకటి కత్తి దూయడం, రెండోది విల్లెక్కి పెట్టడం అనే రెండు అంశాలతో యుద్ధం చేస్తూ ఉంది. మనలోని భక్తిహీనత అంటే ఆత్మీయ దీనత్వం కలిగి, దీనత్వం అనేది ఎప్పుడు కూడా తక్కువ స్థాయి కాదు, హైయెస్ట్ పొజిషన్. ఆత్మీయంగా ఉన్నత స్థలానికి అధిరోహించడంతో సమానం, ఆత్మ సంబంధమైనటువంటి ఉన్నత స్థలంలో నిలబడడంతో సమానం. ఆత్మీయ దీనులు, ఆత్మ సంబంధమైనటువంటి దరిద్రత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా హై పొజిషన్లో ఉన్నారు అని అర్థం. అందుకే ఈ వాక్యం మనం చదువుతాం. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును, ఆ దుఃఖం పుట్టించదు అంటాడు. దీనత్వం, దరిద్రత అనే పదాలు యాక్చువల్గా నిజంగా దీనత్వాన్ని దరిద్రతని కాదు, కానీ అవి ఆత్మీయంగా ఉన్నత స్థితిలో మనల్ని నిలబెడతాయి. తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖం పుట్టించదు. అది చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. ఇది అలాగే ఈ దీనత్వం కూడా అలాంటిదే. దీనత్వము, దరిద్రత స్పిరిచువల్లీ లో అనగా వాక్యం సంధించబడ్డప్పుడు దేవుని చిత్తంలో నేను ఎంత తక్కువగా ఉన్నానో గ్రహించటం,
అంతేకాకుండా దానికి లోబడి ఎదిగో చిత్తం ప్రభు అనే విధంగా ఒక మీక్నెస్ని, మీక్ అంటే అనవీం 11వ వచనంలో మాట్లాడుకుందాం. ఈ స్పిరిచువల్ ఏమంటారంటే సోషల్ ఆర్ ఎకనామికల్లీ వల్నరబిలిటీ గురించి సూచిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి వాక్యం చేత సంధించబడి మనోనేత్రాలు వెలిగించబడ్డప్పుడే తనంత దీనత్వంలో దరిద్రతలో ఉన్నాడో తెలుస్తుంది. అంతేకాకుండా దేవుని కృప తను ఆవరించడానికి ఒక స్పేస్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాడు. నాకేం కొదవలేదు, నేను దరిద్రత ఏది లేదు అనుకునేవాడు దేవుని శక్తిని లేకపోతే దేవుని యొక్క రక్షణ కృపను పొందుకునే ఆ స్కోప్, ఆ స్పేస్ని కోల్పోతున్నాడు. సో ఆయన శక్తి మన మీద నిలుచున్నట్లుగా, ఆయన శక్తి నన్ను కప్పునట్లుగా నేను నా బలహీనతలందు నేను అతిశయిస్తున్నాను అంటాడు పౌలు. ఆ మాట, నా బలహీనతలందు నేను అతిశయిస్తున్నాను. అందుకే ఈ బలహీనత అనే మాట, అంటే బలహీనతను బట్టి ఎందుకు అతిశయించాలి, లేకపోతే ఈ ఆత్మీయ దీనత్వం ఎందుకు గొప్పది అంటే ఆ దీనత్వం దేవుని కృప పొందడానికి నిన్ను అర్హుని చేస్తుంది. దేవుని వాక్య ప్రవేశాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, దీనత్వాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంది, దేవుని శక్తి నిన్ను కప్పుతూ ఉంది. అంతేకాదు ఆయన గుడారం నిన్ను కప్పుతుంది అని చదువుతాం. ఆ వాక్యం యొక్క ఆ ఉద్దేశం ఆయన గుడారం కప్పినట్లుగా, అంటే ప్రత్యక్ష గుడారం నీ మీదకి వచ్చి కప్పేస్తుంది. నువ్వు ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నావు. ఎప్పుడైతే ఆత్మీయ దీనుడు అయ్యావా దేవుని ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నావు. అంటే మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడన విశ్రమించే అవకాశాన్ని పొందుకుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ ఉన్నత స్థితి నుండి నేను పడేయడం కోసం, ఆ ఉన్నత స్థితి నుండి నేను పడద్రోయడం కోసం, అంతేకాకుండా ఆ ఉన్నత స్థితి నుండి నిన్ను చంపేయడం కోసం, ఆ స్థితిలో నిన్ను చంపేయడం కోసం, నీ నడవడికను ఇక కొనసాగించనీయకుండా చంపేయడం కోసం, పడద్రోయడం కోసం నీ భక్తిహీనతే నీ మీద విల్లెక్కు పెట్టి ఇండైరెక్ట్గా ఫైట్ చేస్తూ ఉంది. నీ దగ్గరికి రాకుండా, నీ ఎదురుకి రాకుండా ఎక్కడి నుంచో బాణం విసురుతారు. బాణం విసిరే వారు ఎప్పుడు కూడా గమనించండి ఒకసారి. మ్యాథమెటిక్స్లో కొన్ని ఉంటాయి, పారాబోలా అంటాం. అంటే ఒక ఎప్పుడు కూడా స్ట్రైట్గా వేయడానికి కుదరదు. అనగా ఈవెన్ ఒక గన్లో నుంచి ఫైర్ అయ్యే బుల్లెట్ కూడా స్ట్రైట్ లైన్లో రాదు, అది ఇలాగా పైనుంచి ఇలా వస్తుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఒక విల్లు ఎక్కుపెట్టిన వారు నిన్ను గురి చూసి నీ మీద కాదు పైకి ఎక్కడికో వేస్తారు. అది వచ్చి నీకు తగులుతుంది. నీకు తగిలేలాగా పైకి వేస్తా, అనగా ఆకాశంలోకి గాలిలోకి విసరబడుతుంది. గాల్లోకి ఆ యొక్క బాణాలు వదిలివేయబడతాయి. ఆ గాల్లోకి వదలడం కోసం వీళ్ళు ఎక్కుపెట్టబడింది. ఈరోజు నేను జ్ఞాపకం చేసే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి, లేకపోతే నేను ప్రేరేపించబడినటువంటి అంశం, మన యథార్థ భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ దీనత్వం అనబడే ఉన్నత స్థితిని, అనగా దేవుని ప్రత్యక్షపు గుడారంలో కూర్చునే ఆ స్థితిని, అక్కడి నుంచి మనల్ని తొలగించేది, మనల్ని పడేసేది ఎవరో కాదు కానీ భక్తిహీనత. అది మన భక్తిహీనతనే. మన భక్తిహీనత అంటే స్పిరిచువల్ కాంబాట్, లేకపోతే స్పిరిచువల్ ఫైట్ ఏదైతుందో, ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం ఏదైతుందో, ఈ యుద్ధము మనము ఎవరితోనో పోరాడట్లేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏలైనగా మనం పోరాడేది శరీరులతో కాదు. హూ ఈజ్ యువర్ ఎనిమీ అని అడిగితే, ఒకవేళ నీ ఎనిమీ యొక్క ఫేస్ ఏదైనా మనిషి ఫోటో, మనిషి ఫేస్ కనుక ఉంటే, లెట్స్ కమ్ బ్యాక్. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, ప్రధానులతో, అధికారులతో మనం పోరాటం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో బాగా గమనించాలి ఒకసారి మాట. ఎఫెసీ పత్రిక
2 వాయుమండలపు అధిపతి అనగా ఇప్పుడు అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి. ఎవరన్నా ఒకరు చదవండి అన్నమాట. ఎఫెసీ పత్రిక 2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. చాలు. ప్రపంచ ధర్మము చొప్పున ఈ లోక మర్యాదను అనుసరించే వాళ్ళందరూ కూడా అవిధేయత అనే దాన్ని ఆశ్రయించే విధంగా అవిధేయతను ప్రేరేపించే ఒక శక్తి పనిచేస్తూ ఉంది. దానికి ఒక అధిపతి ఉన్నాడు. సో అదే 6వ అధ్యాయంలో ఎలానగా మీరు పోరాడినది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ఉన్నామనే సంగతి మర్చిపోవద్దు. సో నా దీనత్వాన్ని, నా యథార్థతని అటాక్ చేసే విధంగా ఏ పోరాటం లేదు. ఒక విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి మాట్లాడేటప్పుడు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త వేరు, భయం వేరు. తలకి హెల్మెట్ పెట్టుకోవాలి అంటే జాగ్రత్తనా భయమా అని అడిగితే ఏం చెప్తాం మనం? తలకి హెల్మెట్ పెట్టుకోవడం అనేది జాగ్రత్త, భయం రెండిట్లో తేడా ఏంటి? జాగ్రత్తకి భయానికి తేడా ఏంటి? వాక్యము మనల్ని భయపడమంటుందా, జాగ్రత్తగా ఉండమంటుందా? ఒక ప్రశ్న. జాగ్రత్తగా ఉండమంటుంది. ఎస్. జాగ్రత్తకి భయానికి డిఫరెన్స్ ఏంటి? రూల్స్ పాటించడం జాగ్రత్త అయ్యా, అది పెట్టుకోకపోతే నాకేమన్నా అయిపోతుందేమో అనేది భయం. ఓకే. జాగ్రత్తకి భయానికి చాలా తేడా ఉంది. డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది జాగ్రత్తనా, భయం అంటే అది జాగ్రత్త. భయం ఉంది కాబట్టి నేను పెట్టుకోవట్లేదు, జాగ్రత్త కోసం పెట్టుకుంటాను. జాగ్రత్త కలిగి లేకపోవడం అది అవిశ్వాసము మరియు అత్యంత ఆత్మీయ లోపంగా తెలియజేయబడుతుంది. దీని గురించి మనం ఆ యొక్క ముస్సార్ అనగా స్పిరిచువల్ ఎథిక్స్ని చదువుకునేటప్పుడు, ధ్యానించేటప్పుడు దిద్దుబాటు దినాల్లో దాని గురించి మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండడం అనే మాటని ఎవరన్నా ఆ పదాన్ని చెప్తే నేను చాలా సంతోషపడతాను. కేర్ఫుల్నెస్ అనే పదం ఏంటో చెప్తే గొప్ప సంతోషం. అమ్మా గట్టిగా. జరీజుత్. ఓకే. సో అది జాగ్రత్తకు సంబంధించినటువంటి ఒక పదం అది. సరే, నా పాయింట్ ఏంటంటే దీనులను దరిద్రులను పడద్రోయుటకై, అంటే నీ ఆత్మీయ ఉన్నత స్థితి నుంచి నిన్ను కింద పడేయడం కోసం, తర్వాత యథార్థంగా ప్రవర్తించాలనే నీ నడవడికను, అలా నడవడిక నడుస్తున్నటువంటి నిన్ను చంపేయడం కోసం, టు కిల్ యువర్ ఇన్నోసెన్స్, లేకపోతే నీ యొక్క నిర్దోషత్వాన్ని, యథార్థమైనటువంటి భక్తిని చంపేయడం కోసం ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి, మర్చిపోవద్దు. అయితే దానికోసం ఎవరో ఎక్కడి నుంచో రావట్లేదు. మనలో ఉన్నటువంటి భక్తిహీనతనే మన మీద యుద్ధం చేస్తుంది. గమనించండి ఒకసారి. మనలో ఉన్న భక్తిహీనత విల్లు ఎక్కుబట్టబడింది. తర్వాత ఖడ్గము, కత్తితో పర్సనల్ కంబాట్, వ్యక్తిగత కంబాట్ ఉంటుంది. అంటే లోపల జరిగే ఒక పోరాటం ఉందే, అక్కడ ఈ భక్తిహీనత ఖడ్గం దూసి ఉన్నది. తర్వాత ఈ యొక్క విల్లు ఎక్కుబెట్టినటువంటి భక్తిహీనత నీ ఎదురుకి రాకుండా ఇండైరెక్ట్ ఫైట్ చేస్తూ ఉంది. అలాంటి సమయంలో ఈరోజు జ్ఞాపకం చేయబడే విషయం ఏంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం,
శోధన దినము, ఆపద్దినము అనే పదం చూస్తాం అక్కడ. అంటే కత్తి దూయబడి యథార్థతను లేకపోతే భక్తిని చంపేసే, కత్తి దూయబడి విల్లెక్కుబట్టబడి ఉన్నటువంటి పరిస్థితిని తట్టుకోవడానికి నిలబడడం కోసం సర్వాంగ కవచమును ధరించుకోమంటున్నాడు. ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చినట్టుగా నువ్వు నిలబడాలి. నీవు ఎదిరించి నిలబడడం కోసం దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమంటాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం బాగా గమనించాలి ఒకసారి. ధరించుకొనుట అనే అంశం ఎప్పుడొచ్చినా సరే, ధరించుకోవడం అనే అంశం ఎప్పుడొచ్చినా సరే పరిశుద్ధుల నీతి క్రియల గురించి మాట్లాడుతుందన్న సంగతి, వధువు వస్త్రాలంకరణ గురించి మాట్లాడుతుందన్న సంగతి మర్చిపోవద్దు. పరిశుద్ధుల నీతి క్రియలు, వధువు వస్త్రాలంకరణ, వధువు యొక్క సిద్ధపాటు, ఇది పరిశుద్ధుల నీతి క్రియలవి. అవి ధరించుకోవడం అనేది మనం భక్తిహీనత మీదను ఆ యొక్క ఏమంటామంటే ఆ యొక్క ఎవరైతే తిరుగుబాటు లేకపోతే మనం ఏమంటాం, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి మనల్ని కాపాడేది ఎవరు అంటే ఈ నీతి క్రియలు అనే వస్త్రాలు సర్వాంగ కవచంలాగా పనిచేస్తాయి. పరిశుద్ధుల నీతి క్రియలే సర్వాంగ కవచము. పరిశుద్ధుల నీతి క్రియలు, వధువు యొక్క అలంకరణనే వధువును కాపాడుతుంది. వధువు యొక్క అలంకరణనే వధువు యొక్క సర్వాంగ కవచము. ఇది మర్చిపోవద్దు. అయితే పాయింట్ ఏంటంటే ఈ సర్వాంగ కవచంలో ఉన్న విషయాలు, చేతిలో డాలు అనే పదం ఉంటుంది. ఆ డాలు ఏం చేస్తుందంటే దుష్టుని అగ్నిబాణములను ఆర్పేస్తుందట. దుష్టుని అగ్నిబాణంలో ఆర్పివేయటకు శక్తిమంతులం అవుతాం ఆ డాలు మన చేతిలో ఉన్నప్పుడు. ఆ డాలు కేడము అంటాం కదా, ఆ కేడము డాలు దేన్ని సూచిస్తుందంటే మన విశ్వాసాన్ని సూచిస్తుంది. అవర్ ఫెయిత్. అంటే ఒక వ్యక్తి తన విశ్వాసం నుంచి పడిపోయినప్పుడు మాత్రమే ఆందోళన, అజిటేషన్ లేకపోతే ఈ యొక్క నిరసన వీటన్నిటి దగ్గరికి వెళ్ళగలడు. అంటే మనలో ఉన్నటువంటి భక్తిహీనత తెలియని కూడా తెలియదు మనం భక్తిహీనతను ఇప్పుడు ప్రదర్శించామన్న సంగతి. ఒక వ్యక్తి తన అజిటేషన్ని, తన నిరసనని, తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడంటే తెలియకుండానే దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని, దేవుని మీద తనకున్నటువంటి ఆ యొక్క భక్తిని ఒక క్షణంలో విడిచిపెడుతున్నాం. ఆ విడిచిపెట్టే విషయాన్ని ఎవరు ఎలా ధరించుకొని ఎలాగా అధిగమించగలము అంటే విశ్వాసం అనే డాలు, అనగా భక్తిహీనత పోరాటం చేస్తుందన్న సంగతి మనకు తెలిసి ఉండాలి. భక్తిహీనత నా మీద పోరాటం చేయడం కోసం విల్లు ఎక్కుపెట్టి ఉన్నదని, ఆ యొక్క ఖడ్గం దూసి ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దు. ఆత్మీయ పోరాటం ఎక్కడో జరగట్లేదు, మన లోపల మొదట జరుగుతూ ఉంది. ఇన్వర్డ్ వార్ గురించి మాట్లాడుతున్నాను. అంతరంగ పోరాటం గురించి మాట్లాడుతున్నాం. మనం మన భక్తిలో కొనసాగడం ఎంత అవసరమో, మన యథార్థతలో కొనసాగడం ఎంత అవసరమో, దానికోసం దాని నుంచి పడేయడం కోసం, దాని నుంచి మనల్ని తొలగించడం కోసం, దాని మనకు విరోధంగా అనేకమైనటువంటి విషయాలు పనిచేస్తున్నాయి. అనేకమైనటువంటి ప్లాట్స్ పనిచేస్తున్నాయి. సో వాటన్నిటి యొక్క ఉద్దేశం వాళ్ళని పడద్రోయడం, చంపేయడం, లేకపోతే బొత్తిగా లేకుండా చేసేయడం. ఒకరి భక్తిహీనత ఒక వ్యక్తి యొక్క ఆత్మీయతకు శత్రువు అయితే ఆ శత్రువుతోనే మనం పోరాడుతున్నాం. మన శత్రువు ఇంకే రూపంలో కాదు, కానీ మన భక్తిహీనత రూపంలోనే మనల్ని వెంటాడుతూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజుకి ఒక్కసారి తలలు వంచి ఈ 14వ వచనాన్ని అర్థం చేసుకుంటాం. మనం ప్రార్థనలో గడుపుదాం. పరమ తండ్రి మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. క్రీస్తు గొప్ప నామమున దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. ఈ మాటను బట్టి మీకు వందనాలు. ఈ మాట ఇదిగో మేము గ్రహించుటకు మాకు ఈ దినమున మనస్సు దయచేసినందుకు, అర్థం చేసుకోవడానికి మీ ఉపదేశాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న మాటలు మా జీవితాలకు, మా వ్యక్తిగత జీవితాలకు, మాకందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. బోధపరచండి. ఎవరైతే ఈ వాక్యాన్ని
విని గ్రహించలేని స్థితిలో ఉన్నారు, ఇప్పుడే వారికి గ్రహింపును అనుగ్రహించండి. వారితో మాట్లాడండి. ఇదిగో వినలేకున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి తోడై ఉండి ఇంకొక అవకాశం దయచేయండి. వినుటకు ఇదిగో ఈ వాక్యం ఎక్కడైతే పొందుపరచబడుతుందో అక్కడి నుంచి వారి చెవుల్లోనికి, వారి హృదయాల్లోనికి ఈ వాక్యాన్ని తీసుకెళ్ళండి. అనేకుల హృదయాల్లోనికి మార్గములు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు, మీరు ద్వారం మూస్తే ఎవరు తెరవలేరు. అలాంటిది మా హృదయం అనే మా తలుపునొద్ద నిల్చుండి నేను తట్టుచున్నానన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. మా వ్యక్తిగత సహవాసం కోసం, మాతో గడపడం కోసం మీరు ఇదిగో ద్వారం వద్ద నిలుచుండి తట్టుచున్నారన్న మాటను బట్టి మీకు వందనాలు. ఏ ద్వారం తెరవబడాలో, ఏ ద్వారం అయితే మేము తెరిచి ఇదిగో మా జీవితంలోకి మిమ్మల్ని అలో చేయాల్సి ఉందో, మాతో కలిసి మీతో భోజనం ఇదిగో స్తోత్రం నాయన, ఆ భోజన సహవాసంలో మనమందరము ముందుకు సాగునట్లుగా మీతో సహవాసాన్ని, వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండులాగిన ఇదిగో వారి వారి ఆత్మీయ పోరాటాల్లో మీ బిడ్డలకు సహాయం చేయండి. ఆ యొక్క ద్వారం తెరిచి ఇదిగో మీతో ఆ యొక్క గోష్ఠిలో, శ్రేష్టమైన ఆ యొక్క ఇంపైన గోష్ఠిలో మీ బిడ్డలు కూర్చోవడానికి, మీ సంభాషణలో ఎదుగుటకు ప్రతి ఒక్కరికి కృపదైత్యం ప్రార్థిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు. ఏకీవించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి వ్యక్తిగత అవసరాలు తీర్చి, వ్యక్తిగత లేమి, లోటు, అవసరం, ఈరోజు ఛాలెంజెస్ ఏవైతున్నాయో వాటన్నిటిలో అత్యధికమైన విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తును గుర్చినట్టు, దేవుని గుర్చినట్టు అనుభవ జ్ఞానం మూలంగా కృపయు సమాధానం విస్తరించునుగాక అన్న మాటను బట్టి కృపను, సమాధానమును మీ బిడ్డలకు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.